The problem is find tangent and normal. Find tangent and normal for the curve. For the curve y for the curve x square plus y square plus 3xy equal to minus 1 at 1 comma 2. Minus 1 comma 2. Minus 1 comma 2. This is the problem. So regular method, you have to calculate the dy by dx. dy by dx calculate చేయండి. అంటే dy by dx కావాలి అంటే వాట్ ఈస్ యువర్ టార్గెట్? యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద dy by dx. సో ఏం చేయాలి? బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే dy by dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ dy by dx ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ dy by dx ఆఫ్ 3xy minus d by dx of minus 1. So equal to d by dx of minus 1. ఇది ఈజీనే. d by dx of x square అంటే 2x. d by dx of y square అంటే ఏంటి? డిఫరెన్షియేషన్. టెల్ మీ, ఈ స్టెప్ చేయండి. మీకు తెలిసిద్దా? తెలుసా లేదా? అర్థమైంది నాకు. d by dx of y square, దీని డిఫరెన్షియేషన్ ఏంటమ్మా? ఐశ్వర్య. d by dx of y square. 2y into dy by dx. Very good. Excellent. 2y into dy by dx. వెరీ గుడ్. అందరికీ ఆ పాయింట్ అనేది క్యాచ్ చేయగలగాలి. ప్లస్ dy by dx ఆఫ్ 3 ఇంటూ xy. 3 ఇంటూ xyకి వచ్చేసరికి మీకు 3 ఇంటూ xy, ఎక్స్ని వైని యువి ఫార్ములాగా అప్లై చేయండి. ఓకే. సో 3 ఇంటూ xy, ఎక్స్ని వైని మనకి యువి ఫార్ములాలో అప్లై చేయండి. సో 3 ఇంటూ xy, xyకి వచ్చేసరికి ఏమవుతుంది? యువిలో y ఇంటూ dy by dx ఆఫ్ x ప్లస్ x ఇంటూ dy by dx. x ఇంటూ dy by dx. నెక్స్ట్ d by dx ఆఫ్ మైనస్ 1. d by dx ఆఫ్ మైనస్ 1 అంటే 0. సో నెక్స్ట్ 2x ప్లస్ 2y dy by dx ప్లస్ 3 ఇంటూ y d by dx ఆఫ్ x అంటే 1 ప్లస్ x ఇంటూ dy by dx. సో దాన్ని డైరెక్ట్గా ఇంకా మల్టిప్లికేషన్ చేసేసుకోండి. 2x ప్లస్ 2y dy by dx ప్లస్ 3y ప్లస్ 3x ఇంటూ dy by dx. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ dy by dx ఉంచుకోండి, ఆర్హెచ్ఎస్ సైడ్ రిమైనింగ్ టర్మ్స్ అన్ని కూడా ఉంచుకోండి. ఓకే. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ చూసినట్లయితే చూడండి, 2y ఇంటూ dy by dx మిగులుతుంది. 2y ఇంటూ dy by dx ప్లస్ 3x ఇంటూ dy by dx ఈక్వల్ టు 2xని రైట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకోండి మైనస్ 2x, 3xని రైట్ హ్యాండ్ సైడ్ తెచ్చుకోండి మైనస్ 3x. ఓకే. ఇక్కడ కామన్ dy by dx అనేది తీసుకుంటే dy by dx ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 2x ప్లస్ 3, ఇక్కడ చూడండి 2x ప్లస్ 2x మైనస్ 3x. 3x 3y అమ్మా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. 3y మైనస్ 3y, 2x ప్లస్ 3y బై ఇదేమవుతుంది? 2y ప్లస్ 3x వస్తుంది. ప్లీజ్ క్రాస్ చెక్ యువర్ ఆన్సర్. dy by dx వాల్యూ మైనస్ ఆఫ్ 2x ప్లస్ 3y బై 2y ప్లస్ 3x అనేది వస్తుంది. సో ఇప్పుడు స్లోప్ m వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయండి.
m ఈక్వల్ టు ఏంటి, యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఎట్ ఏ పాయింట్ ఇచ్చారు, -1, 2 అనేది ఇచ్చారు. -1, 2 అంటే dy/dx ఎట్ -1, 2 అంటే x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ -1 ప్లస్ 3 ఇంటూ y ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి బై 2 ఇంటూ y ప్లేస్లో 2 ప్లస్ 3 ఇంటూ -1. సో ఇక్కడ 2 ఇక్కడ మొత్తాన్ని కూడా మైనస్ చేసుకుంటే యూ గెట్ ద ఆన్సర్. -2 ప్లస్ 6 అంటే 4 అవుతుంది. మైనస్ ఆఫ్ మైనస్ కాబట్టి -4 బై టెల్ మీద ఆన్సర్ సింప్లిఫై చేసి చెప్పండి. -2 దీనికి ఫర్దర్ సింప్లిఫై చేసుకుంటేనమ్మా మైనస్ ఆఫ్ -2 ప్లస్ 6 బై 2 4 ప్లస్ -4 సార్. -3 4 - 3 వచ్చేసరికి 1 కాబట్టి 6 - 2 4 అంటే -4 వస్తుంది. m వాల్యూ ఇస్ -4. m వాల్యూ -4. స్లోప్ వాల్యూ -4. స్లోప్ వాల్యూ -4 వచ్చిందా అందరికి? స్లోప్ వాల్యూ -4. ఎవరికన్నా డిఫికల్టీ ఉంటే అడగండి అమ్మా, ఇప్పుడే అడగండి, నో ప్రాబ్లం, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయండి. టాంజెంట్ వచ్చేసరికి ఏమవుతుంది, టాంజెంట్ ఈక్వల్ టు టాంజెంట్ ఈస్ y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1. x1 అంటే -1, 2 సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకే, m ప్లేస్లో -4 అనేది సబ్స్టిట్యూట్ చేస్తారు. అదే నార్మల్ ఈక్వేషన్ వచ్చేసరికి నార్మల్ ఏమవుతుంది, y - y1 ఈక్వల్ టు -1/m ఇంటూ x - x1. ఓకే, x - x1. So do that one. Tell me the tangent equation and tell me the normal equation. ఫోర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 సార్. 4x plus y plus 2 equal to 0. Tangent equation 4x plus y plus 2 equal to 0. This is the tangent equation. Right. Very good, Giri Krishna. Remaining. Hemant ఉన్నావా? Yes, sir. ఓకే, చేశారా? వచ్చిందా? 4x plus y plus 2 equal to సార్ 0. నార్మల్ ఏమో వచ్చింది సార్. ఓకే, X normal x plus 4y minus 9 sir is equal to 0. ప్లస్ 4y మైనస్ 4y Plus ఒకసారి -4/, సార్. -4y ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోమ్మా. హేమంత్ ఇక్కడ మైనస్ తో మల్టిప్లై చేస్తాం. ఓకే, రైట్. సో ఇవి మోడల్స్ అండి. ఏం చేసాము అంటే ఇప్పుడు వరకు కూడా మనం జస్ట్ స్లోప్ m వాల్యూ ఫైండ్ అవుట్ చేశారు. y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1. లేదా నార్మల్ యొక్క ఈక్వేషన్ y - y1 ఈక్వల్ టు -1/m ఇంటూ x - x1 అవుతుంది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుంటే మనకు సరిపోతుంది. రైట్, దాని వేరు. ఓకే, రైట్. సో నెక్స్ట్ అయిపోయిందా? అరేంజ్ చేయనమ్మా, నోట్ చేసుకున్నారు కదా? ఒక నిమిషం, 1 minute. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో కానీ లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ థేటాలా కానీ అడుగుతారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థేటా అంటే ఏంటి అంటే మనకి ప్రీవియస్గా ఏదైతే మోడల్స్ చేసాము
ఏం మోడల్ చేసాం మనం? dy/dx ఇచ్చారనుకోండి, డి dy/dx ఇస్తే ఏం చేసాము? చైన్ రూల్ అనేది ఫాలో అయ్యాం. సేమ్ అలానే అంటే dy/dx ఇచ్చిన, లేదంటే dθ/dt అలా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మనం చేసాం. ఓకే, ఒక్క నిమిషం, ఇది రీలోడ్ అవుతుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ మోడల్ ఆల్సో. వెయిట్ ఏ మినిట్. యా, స్క్రీన్ కనపడుతుందమ్మా? ఎంటీ పేజ్ కనపడుతుంది కదా అందరికి? ఎస్ రైట్. నెక్స్ట్ ప్రాబ్లం మోడల్ ఎలా ఉంటుందంటే, లాస్ట్ మోడల్ ఫైండ్ find equation of tangent. Note down the problem. Equation of tangent and normal. Equation of tangent and normal to the curve x equal to t square plus t, y equal to 3t square minus 4, yet t equal to 2. ఇప్పుడు పాయింట్ అనేది ఇవ్వకుండా టీ వాల్యూ అనేది ఇచ్చారు. ఇలా ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే, ఈ మోడల్ ఏమంటారంటే పారామెట్రిక్ ఫామ్ అంటారు. పారామెట్రిక్ ఫామ్ అంటే ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు వై ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అండ్ వై ఈక్వల్ టు జీ ఆఫ్ టీ. ఇలా ఇచ్చినప్పుడు ఎక్స్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ప్లస్ టీ, వై ఈక్వల్ టు 3t స్క్వేర్ మైనస్ 4. ఈ మోడల్ ఒకటి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూడా నీ టార్గెట్ మారదు. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎం ఈక్వల్ టు dy/dx. dy/dx అంటే మనం ప్రీవియస్గా ఏం చేసాం? ఇలా ఇచ్చినప్పుడు dy/dt చేశారు, వైని విత్ రెస్పెక్ట్ టు టీతో డిఫరెన్షియేషన్ చేస్తారు. ఇక్కడ dx/dt చేస్తారు. అప్పుడు మనకి సెట్ dy/dt, dx/dt రెండింటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే dy/dx వాల్యూ వచ్చింది. సో ఫస్ట్ dx/dt అనేది తీసుకోండి. dx/dt అంటే ఏంటి అంటే d/dx ఆఫ్ dx/dt హ్యావ్ టు క్యాలిక్యులేట్. సో ఫస్ట్ x అనేటువంటి ఈక్వేషన్ తీసుకున్నాం, x ఈక్వల్ టు టీ స్క్వేర్ ప్లస్ టీ. సో దీనికి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ ఆన్ బోత్ సైడ్స్, అంటే d/dt ఆఫ్ x ఈక్వల్ టు d/dt ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ టీ. సో అంటే dx/dt ఈక్వల్ టు టీ స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 2t ప్లస్ టీకి డిఫరెన్షియేషన్ 1. సో మనకి ఏమొచ్చింది ఇప్పుడు?
dx by dt వాల్యూ ఇస్ 2t ప్లస్ 1. స్టెప్ అర్థమైందా, అర్థం కాలేదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం నోట్ చేసుకున్నారు కదమ్మా. నోట్ చేసుకున్న తర్వాత స్లోప్ dy బై dx కాబట్టి dy బై dt dx బై dt. సో x తీసుకోండి, దానికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t చేయండి. నెక్స్ట్ దీనికే y వాల్యూ ఏమిచ్చారో చూడండి. y వాల్యూ ఏమిచ్చారు? 3t² మైనస్ 4. 3t² మైనస్ 4 అంటే dy బై dt యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. అంటే d బై dt ఆఫ్ y వాల్యూ ఇస్ 3t² మైనస్ 4. టెల్ మీ ద డిఫరెన్షియేషన్. 3t² కి డిఫరెన్షియేషన్ 60 మైనస్ 4 కి డిఫరెన్షియేషన్ 0. సో కాబట్టి dy బై dt వాల్యూ ఇస్ 6t. నౌ సబ్స్టిట్యూట్ ఇన్ ద dy బై dx. dy బై dx అంటే మనకి ఫార్ములా చైన్ రూల్ ప్రకారం dy బై dt బై dx బై dt. dy బై dt అంటే 60, dx బై dt అంటే 2t ప్లస్ 1. సో ఇక్కడ నీకు dy బై dx వాల్యూ వచ్చింది. కానీ స్లోప్ అంటే dy బై dx ఎట్ t ఈక్వల్ టు t వాల్యూ ఎంత ఇచ్చారు? ప్రాబ్లంలో t వాల్యూ ఎంత ఇచ్చారు? 2 అనేది ఇచ్చారు. సో t వాల్యూ 2 అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఎట్ t ఈక్వల్ టు 2 ఈక్వల్ టు t ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 6 ఇంటూ 2 బై 2 ఇంటూ 2 ప్లస్ 1. సో ఏమవుతుంది? 6 2s 12 అండ్ 2 2s 4 ప్లస్ 1. సో దట్ ఈస్ 5 అనమాట. 12 బై 5. 12 బై 5. సో ఇంకా నీకు టాంజెంట్ యొక్క ఈక్వేషన్. వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ ద టాంజెంట్? టాంజెంట్ ఈక్వేషన్ ఏంటి ఫార్ములా? వాట్ ఈస్ ద టాంజెంట్ ఈక్వేషన్? y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో మీరు సింపుల్గా y వాల్యూ y మైనస్ y1 వాల్యూ వీటిని ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు? టెల్ మీ ఎనీవన్. స్లోప్ వాల్యూ వచ్చేసింది మనకి 12/5. స్లోప్ వాల్యూ 12/5 వచ్చింది. వాట్ అబౌట్ y1? dy by y1 వాల్యూ ఏం చేస్తారు? యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద టాంజెంట్ ఈక్వేషన్, నార్మల్ ఈక్వేషన్ మనకు కావాలి. y మైనస్ y1 వాల్యూ మనకి ఎక్కడన్నా ఇచ్చారా? ఇక్కడ ఒక స్టెప్ చూడండి. ఇది m ఏమో 12/5. 1/m ఏమవుతుంది? 1/m ఏమవుతుందో చెప్పండి. 1/m 5/12. ఓకే. సో టాంజెంట్ ఈక్వేషను, నార్మల్ ఈక్వేషను సెట్ అయింది. కానీ నీకు క్యాలిక్యులేట్ చేయాల్సినటువంటిది ఏంటి అంటే యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద టాంజెంట్ ఈక్వేషన్. టాంజెంట్ ఈక్వేషన్కి మనకి ఈజ్ దేర్ ఎనీ వాల్యూ, y1 వాల్యూ కానీ x1 వాల్యూ కానీ మనకి ఏదైనా ఇచ్చారా? లేదు. ఇవ్వలేదు. మరి హౌ కెన్ యూ ఫైండ్ అవుట్? హౌ కెన్ యూ ఫైండ్ అవుట్? y plus y1 మనం plus y1 నేను ఒకటి చెప్తా చూడండి. నేను చెప్తా చూడండి. ఇక్కడ మీరు సింపుల్గా ఇచ్చినటువంటి ఈక్వేషన్ x ఈక్వల్ టు t² ప్లస్ t. మీకు t వాల్యూ ఎంత ఇచ్చారు? 2 ఇచ్చారు. కాబట్టి t ప్లేస్లో 2 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 2² ప్లస్ 2 అంటే 4 ప్లస్ 2 6 అవుతుంది. ఒక పాయింట్ ఏమవుతుందంటే 6 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ y ప్లేస్లో 3t² మైనస్ 4 అంటే 3 ఇంటూ 2² మైనస్ 4. 2² అంటే ఎంత? 4. 3 4s 12. 12 మైనస్ 4 ద వాల్యూ ఈస్ 8. సో x, y వాల్యూ ఏమవుతుందంటే x1 y1 వాల్యూ 6, 8 అవుతుంది. అర్థమైందమ్మా? మీకు ఇచ్చినటువంటి ఈక్వేషన్లో మీకు ఎక్కడా కూడా పాయింట్ అనేది ఇవ్వలేదు.
పాయింట్ ఇవ్వలేదు కాబట్టి ఈ ఎట్ టీ ఈక్వల్ టు 2 అన్నాడు కాబట్టి ఆ టీ ప్లేస్లో 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది. ఇప్పుడు x1 y1 వాల్యూ ఎంత వచ్చింది? 6 8 వచ్చింది. సో ఇక ఆటోమేటిక్గా మనం ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్లో 6 y1 ప్లేస్లో 8 సబ్స్టిట్యూట్ చేయాలి. y-y1 మీన్స్ 8 అంటే 6, 8 అనేటువంటి పాయింట్ అవుతుంది. ఈక్వల్ టు m వాల్యూ ఎంత అంటే 12/5 ఇంటూ x-x1 వాల్యూ ఎంత? 8. x1 వాల్యూ ఈజ్ 6. x1 వాల్యూ 6 కాబట్టి సో సింప్లిఫై దిస్ 5y minus 40 equal to 12x minus 6 12s 72. So then 12x minus 5y minus 72 plus 40 equal to 0. So answer is 12x minus 5y minus 32 equal to 0. This is the tangent equation. 12x minus 5y minus 32. సేమ్ ప్రొసీజర్ చేస్తున్నారు కానీ ఎట్ టీ ఈక్వల్ టు 2 అన్నాడు అంటే x1 y1 వాల్యూ లేదు కాబట్టి ఆ టీ ప్లేస్లో ఎక్స్ వైలో ఉన్న చోట టీ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి 2 వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద నార్మల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నార్మల్ ఈక్వేషన్ ఫార్ములా ఏమవుతుంది? నార్మల్ ఈజ్ y minus y1 equal to minus 1/m into x minus x1. y minus y1 value 8 equal to minus 1/m ఇందాకే రాసుకున్నారు 5/12 అని. సో మైనస్ 5/12 ఇంటూ x minus x1 వాల్యూ 6. సో దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. 12y minus 8 12s 96 equal to minus 5x plus 30. సో minus 5x ని ఇటువైపు తెచ్చేసుకోండి. ప్లస్ 5x ప్లస్ 12y మైనస్ 96 ప్లస్ 30 అంటే ప్లస్ మైనస్ 126 అవుతుంది. మైనస్ 126 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద నార్మల్ ఈక్వేషన్. ఓకే, హేమంత్ అర్థమైందమ్మా? Yes, sir. ఓకే, రైట్. అనీషా అర్థమైందమ్మా? భరద్వాజ్ ఎస్ సార్, అర్థమైంది సార్. ఏం మోడిఫికేషన్ ఉంది అంటే ఇక్కడ మీకు ప్రాబ్లంలో ఎట్ టీ ఈక్వల్ టు 2 అన్నాడే తప్ప పాయింట్ ఇవ్వలేదు. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. ఎక్స్ వై అనేటువంటి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. అది కూడా ఏంటంటే టీస్లో ఇచ్చాడు. టీస్లో ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మీకు ఒకటో వైలు కాకుండా ఎక్స్ వైలు కాకుండా టీ కానీ థీటా కానీ వచ్చింది అంటే మనం డివై బై డిఎక్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇలా డివై బై డిటి బై డిఎక్స్ బై డిటి చేయాలి. అదే థీటాలు ఇచ్చారు అనుకోండి అప్పుడు ఏం చేయాలి? డివై బై డి థీటా చేయాలి, డిఎక్స్ బై డి థీటా చేయాలి. ఆ రెండింటిని డివిజన్ చేస్తే మనకి డివై బై డిఎక్స్ వస్తుంది. ఓకేనా? ఆ చేంజ్ అనేది చూడండి. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కాబట్టి మోడల్ అనేది ఇదే ఈ యొక్క చాప్టర్ అనేది క్లోజ్. జామెట్రికల్ అప్లికేషన్స్ అనేటువంటి చాప్టర్లో ఉన్నటువంటి 3 మోడల్స్ కూడా ఇవే, ఇంతకు మించి అడగడు. ఈ మోడల్స్ మీరు జాగ్రత్తగా కూర్చొని మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాటిని ప్రాక్టీస్ చేస్తే మీకు డెఫినెట్గా 5 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం ఈ సెట్లో కూడా 2 క్వశ్చన్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. 2 or 1 క్వశ్చన్ అనేది దీని నుండి వస్తుంది ఈ రోజు చెప్పినటువంటి క్లాస్ నుంచి. ఓకే, సో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, అదర్వైజ్ ఐ విల్ క్లోజ్ ద సెషన్ అండి. ఎనీవన్ ఈ 1 month ఈ 10 days కూడా క్లాసెస్ని మిస్ అవ్వద్దు. ఎందుకంటే మేము చెప్పేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మ్యాక్సిమం ఈ లాస్ట్ 20 daysలోనే కవర్ అవుతాయి. ఓకేనా? అది నెగ్లెక్ట్ చేయదు. గిరికృష్ణ ఏం డౌటా? అడగండి. సార్ ఇప్పుడు డివై బై డిఎక్స్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నారు కదా సార్ వైకి.
లాస్ట్ సమ్ లో చేసినప్పుడు డివై బై డిఎక్స్ అయిపోతుంది కదా సార్. అదే ఈక్వేషన్ లో ఉన్నప్పుడు వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కి వై చేసినప్పుడు 0 అయిపోతుంది కదా సార్. ఇందులో అవుతా? ఏంటంటే ఇందులో ఇది ఓకే. డి విత్ రెస్పెక్ట్ టు వైకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తే డివై బై డిఎక్స్ వచ్చింది. ఓకే, రైట్. అవును సార్. ఇప్పుడు వై ప్లేస్ లో ఈక్వేషన్ ఉంటది కదా సార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఉంటది కదా సార్. అప్పుడు వై వై స్క్వేర్ ప్లేస్ లో 0 అయిపోతుంది కదా సార్ విత్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనేది ఉంది. దీనికి ఇప్పుడు నువ్వు దేని చేయాలి? విత్ రెస్పెక్ట్ టు దేనితో చేస్తానంటావు? ఎక్స్ సార్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేస్తానంటావు, అంతే అవును కదా? సార్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేసేటప్పుడు ఏమైంది? దీనికి 2x ప్లస్ 2y ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ జెడ్ తో చేసేటప్పుడు ఏమవుతుంది? 2z ఇంటూ డిజెడ్ బై డిఎక్స్. ఓకే సార్. 2 అయిపోతుంది సార్. 2y మళ్ళీ డి బై డిఎక్స్ మళ్ళీ వై చేయాలి సార్. మళ్ళీ y చేయాలి. ఒక విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో చేసేటప్పుడు ఎక్స్ కు మాత్రమే. నీకు ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇక్కడ కూడా నీకు ఒకసారి గిరికృష్ణ అండ్ అదర్స్ మిగతా వాళ్ళు కూడా వినండి అమ్మా. 2x ఇంటూ డిఎక్స్ బై ఎక్స్, డిఎక్స్ బై డిఎక్స్. డిఎక్స్ బై డిఎక్స్ అంటే 1 కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాం 2x అనేది. వై కాబట్టి నీకు ఇది చేయలేవు, దీని వాల్యూ ఉండదు కాబట్టి డివై బై డిఎక్స్ చేస్తావు. అదే విత్ రెస్పెక్ట్ జెడ్ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేయాలి కాబట్టి ఇది చేస్తాం. ఒకటి పార్షియల్ డిఫరెన్షియేషన్స్లోనేమో యూ డో యూ బై డో ఎక్స్, యూ వి డబ్ల్యూలు వస్తాయి. నార్మల్ డిఫరెన్షియేషన్లో ఎక్స్ వై జెడ్లు వస్తాయి. ఈ 3 వేరియబుల్స్, ఈ 3 కూడా వేరియబుల్సే. రిమైనింగ్ ఏ బి సి డి ఎఫ్ జి హెచ్ ఇవన్నీ వచ్చినాయి అంటే వాటన్నిటిని కాన్స్టెంట్లుగానే ట్రీట్ చేయాలి. మన యొక్క క్యాలిక్యులస్ మొత్తం మీద వేరియబుల్స్కి మాత్రమే మన డిఫరెన్షియేషన్ ఉంటుంది. రిమైనింగ్ వేరియబుల్స్ కూడా ఏంటి అంటే ఈ 6 వేరియబుల్స్, ఈ 6 వేరియబుల్స్ యువిడబ్ల్యూలు XYZలే. అర్థమైందమ్మా గిరికృష్ణ? రిమైనింగ్ ఏ ఆల్ఫాబెట్స్ వచ్చినా కూడా వాటిని కాన్స్టెంట్స్ గా తీసేసుకుని దానికి జీరోలు చేసేసుకో. ఓకేనమ్మా? ఓకే సార్. రైట్. ఎనీ డౌట్ అండి రిమైనింగ్ పర్సన్స్? అనీషా చాలా రోజులు అవుతుంది అనుకుంటా క్లాస్కి అటెండ్ అయ్యి. జాన్, ఎనీ డౌట్? మోడల్ మీరు ఆ టెక్స్ట్ బుక్ తీసుకున్నమ్మా, దాంట్లో ఉన్నటువంటి అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ చేయండి. లేదంటే నేను మీకు పంపించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఈ మోడల్ ఉన్నటువంటి వాటిని కవర్ చేయండి ఫ్రీగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను మీకు మార్నింగ్ కొన్ని ఫార్ములాస్ అంటే ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా మీకు సెండ్ చేశా. ఓకే ఓకే, అంటే వాటిని మీరు ఎగ్జామ్ అయ్యే లోపు నా యొక్క సలహా ఏంటి అంటే ఎగ్జామ్కి వెళ్ళే లోపు కనీసం ఒక్కొక్కరు ఒక 3 టైమ్స్ అయినా కూడా చూసి రాయండి. ఆ ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ని, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ని కనీసం 3 టైమ్స్ చూసి రాయండి. ఆ ఫార్ములాస్ గుర్తుంటాయి. ఆ ఫార్ములాస్ మీదే మీకు ట్రిగ్నామెట్రీ యొక్క ఫార్ములాస్ మీదే 23 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ట్రిగ్నామెట్రీలో 23 ప్లస్ 3 ఏమో కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించి ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా ట్రిగ్నామెట్రీ ఉంటుంది. ఇది 23 మార్క్స్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్స్ ఫార్ములాస్ మీద 26 ప్లస్ ఇప్పుడు చెప్పుకున్నటువంటి డిఫరెన్షియల్ అప్లికేషన్స్ మీద 46 వెయిటేజ్. 46 ఇక్కడ ఒక 26 ఎంత అయింది? 12, 5 ప్లస్ 72 మార్క్స్ అవుట్ ఆఫ్ 80. మీరు అటెంప్ట్ చేయాల్సినటువంటి 80లో 72 మార్క్స్ ఒక ట్రిగ్నామెట్రీ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ మీదే ఉంటుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ సెట్లో కూడా ట్రిగ్నామెట్రీ నుంచి మీకు ఏదైతే నేను ఫార్ములాస్ పంపించానో దాని మీద నుండే 10 మార్క్స్ వస్తుంది ఈ సెట్లో. ఈ యొక్క డిఫరెన్షియేషన్స్ మీద అప్లికేషన్స్, నెక్స్ట్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ మీద 10 మార్క్స్ వెయిటేజ్ వచ్చింది. 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 50 ఈ సెట్లో. ఈ రెండు
అర్థమవుతుందా? సో దానికి తగ్గట్టు మీ యొక్క ప్రిపరేషన్ ఉండాలి. వాటిని నా యొక్క సలహా ఏంటంటే చాలా మంది మర్చిపోతూ ఉంటారు, లేదంటే కొంతమంది డల్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నా 3 టైమ్స్ మీరు చూసి రాయండి ఫార్ములాస్ని. ఓకే, రైట్. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఇంకోటి ఏంటంటే రికార్డ్స్కి టైం ఎక్కువ స్పెండ్ చేయొద్దు. ఇంకోటి లాస్ట్గా మీకు చెప్పేది ఏంటంటే ఫ్యాకల్టీతో, మీ కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీతో గుడ్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకు అంటే మీకు ల్యాబ్ ఎక్స్టర్నల్స్ జరుగుతాయి. మీకు ఉన్నటువంటి ల్యాబ్ ఎక్స్టర్నల్స్ అంటే ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, లేదంటే మీ యొక్క బ్రాంచ్ సంబంధించినటువంటి ల్యాబ్ కావచ్చు. ఈ ల్యాబ్స్ మార్క్స్ మీకు దాదాపు ఎంతకుంటుంది? టోటల్ 100 మార్క్స్ గాను మీరు పర్ఫార్మెన్స్ చేసిన, మీరు ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేసినా కూడా కంప్లీట్గా ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నా మీకు, కంప్లీట్గా ఏంటి అంటే